ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాము. మన ఈశావాస్యోపనిషత్తులో ఇంక కొన్ని మంత్రాలు చదువుకోవలసి ఉన్నది. మనము పోయిన వారము ఇక్కడ అంధం తమహ దగ్గర నుంచి 9వ మంత్రం దగ్గర నుంచి 10, 11 మళ్ళీ 12, 13, 14 వరకు చాలా భాగం చూసుకున్నాము. 14వ మంత్రం దగ్గర చాలా వరకు భాష్యాన్ని పూర్తి చేసుకున్నాము. చివరగా కొంత భాష్యాన్ని ఇంకా కొంత లోతుగా చూసుకుని తర్వాత 15వ మంత్రం దగ్గర నుంచి వెళ్దాము. ఒక 4 మంత్రాలు మిగిలాయి. వాటిని భాష్యంతో సహా ఇవాళ పూర్తి చేసుకుందాము. మానుష దైవ విత్త సాధ్యం ఫలం శాస్త్ర లక్షణం ప్రకృతి లయాంతం. మనుషులు కష్టపడి సాధించే ధనము, దైవీ లోకాల కోసం ప్రయత్నం చేసి సాధించే సాధ్యము, వాటి వల్ల కలిగే ఫలితాలు, సుఖ దుఃఖ భోగాలు, అనుభవాలు, ఇవన్నీ శాస్త్రం చెప్పేవేవేవి ఉన్నాయో అవన్నీ కలిపి ప్రకృతి లయం వరకు మాత్రం తీసుకెళ్ళి అక్కడ అంతమైపోతాయి. కావాలంటే ప్రకృతి దాకా వెళ్ళి అందులో లయమైపోవచ్చు. కానీ బ్రహ్మంలో లయం అవ్వడం మాత్రము దీనివల్ల కుదరదు. ఏతావతి సంసార గతికి. సంసారంలో ఉన్నాము, ఊర్ధ్వగతులు కావాలి, ఊర్ధ్వ లోకాలు కావాలి అని కోరామంటే మాత్రం లోకాలు కావాలి అని కోరితే సంసారంలోనే ఉంటాము. ఎందుకంటే లోకాలన్నీ సంసారంలో ఉన్న గతులు మాత్రమే. అతఃపరం ఇంకా తర్వాత పూర్వోక్తం ఇంతకు ముందు ఆత్మైవ అభూత్ విజానతః అని ఏది చెప్పారో ఇంతకు ముందు మనకి ఇక్కడ యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవ అభూత్ విజానతః ఒకళ్ళు తెలుసుకోగలిగిన వాడు మొత్తం అంతా తనగానే చూడగలుగుతాడు. అక్కడ దాకా వచ్చాడంటే వాడు ఏకత్వాన్ని చూడగలిగితే వాడికి ఇంకా శోకం లేదు, మోహం లేదు, వాడికి ఇంకేమీ లేదు, వాడే అయి ఉంటాడు. వాడే అయి ఉంటాడంటే ఏమి? ఇదిగో ఇది సహ పర్యగాత్ శుక్రం అని ఇక్కడ చెప్తూ వచ్చారు ఆత్మతత్వం గురించి. కాబట్టి ఇంతకుముందు చెప్పిన ఆత్మైవ భూత్ విజానత అనేది ఉన్నదో ఆ సర్వాత్మ భావమే సర్వ ఈశన సన్యాస జ్ఞాన నిష్ఠాఫలం. సర్వ ఈశనాలు, ఈశనత్రయం అని దారైషణ, విత్తైషణ, పుత్రైషణ అని భార్యో భర్తో పిల్లలు ధనము అని వీటి మీద ఉన్న కోరికలు ఇంత మాత్రమే కాదు, అన్ని రకాల ఈషణాలు, అన్ని రకాల కోరికల్ని మొత్తాన్ని పూర్తిగా సమ్యక్గా న్యాసం చేస్తే ఏ జ్ఞానమన్న నిష్ఠ ఉన్నదో దానికి ఫలమేమి అంటే సర్వాత్మ భావం. ఈ సర్వాత్మ భావం ఎప్పుడు కలుగుతుంది అంటే ఆత్మైవ మొత్తం అంతని నీ ఆత్మగానే చూసుకోవాలి. ఇది జ్ఞాననిష్ఠ. కాబట్టి ఇక్కడ ప్రకృతి లయాంతం వరకు చెప్పింది ఆ సంసార గతులు మొత్తము కర్మనిష్ఠ. ఆ తర్వాత అతఃపరం చెప్పినవన్నీ జ్ఞాననిష్టకు ఫలము. ఈ రకంగా మనకు మన వేదము, మన ఉపనిషత్తులు 2 ఫలాలను చూపిస్తాయి. ఏవం ద్విప్రకారః ప్రవృత్తి నివృత్తి లక్షణః వేదార్థః అత్ర ప్రకాశితః. 2 రకాలుగా ఉన్న ప్రవృత్తి నివృత్తి లక్షణాలతో ఉన్న వేదార్థాలున్నాయి. వాటిని ఇక్కడ ప్రకాశింపచేశారంటే చూపించారు మనకు. తత్ర ప్రవృత్తి లక్షణస్య వేదార్థస్య విధి ప్రతిషేధ లక్షణస్య కృత్స్నస్య ప్రకాశనే ప్రవర్గ్యాంతం బ్రాహ్మణం అపి ఉక్తం. ఇందులో ప్రవృత్తి లక్షణం, నివృత్తి లక్షణం అని 2 ప్రకారాలుగా ఉన్న వేదార్థాలు ఉంటాయి. ఇందులో ప్రవృత్తి లక్షణం ఏమి? ఈ వేదార్థంలో ఎంతసేపు మనకు వేదమో విధి, ఇది నీ విధి, ఇది నువ్వు చేయవలసి ఉంటుంది, ఇది నీ కర్తవ్యము, ఇది యష్టవ్యము, ఇది నీ ధర్మము అని చెప్తుంది. ప్రతిషేధం, ఇది చెయ్యొద్దు, ఇది అధర్మము, ఇది నిషేధము అని విధి నిషేధాలు చెప్తూ మొత్తము ప్రవర్గ్యాంతం వరకు ఏవేవైతే కర్మలు చేస్తావో వాటి చివరి వరకు, లేదా యజ్ఞాలు చేస్తే ప్రవర్గ్యం అని ఇంకా మొదలుపెట్టి చివరి దాకా ఫినిష్ చేసే ఏ కర్మలు ఉంటాయో
వాటన్నిటిని రకరకాల బ్రాహ్మణాల్లో చెప్తూ వచ్చింది. తర్వాత నివృత్తి లక్షణంతో ఉన్న వేదార్థం ఒకటుంటుంది. దీన్ని ప్రకాశింపచేస్తూ చెప్తూ అతః ఊర్ధ్వం ఇంకా తర్వాత బృహదారణ్యకాన్ని పెట్టుకుని కొన్ని విషయాలు చెప్తూ ఉన్నది. ఇందులో తత్ర నిషేకాది శ్మశానాంతం నిషేకం మొదలుగా శ్మశానంలో దహన కర్మ వరకు ఒక 16 సంస్కారాలున్నాయని మనము మనుస్మృతిలో చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ కర్మలన్నీ కుర్వన్ చేస్తూ ఉండడం కోసం ఇంకిదే విధంగా నేను బ్రతికుంటాను అని ఎవడైతే విద్యయా సహా విద్యతో పాటు ఏ విద్య? దేవతా విద్యతో పాటు అంటే ఉపాసనతో అపర బ్రహ్మ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికోసం మనకేం చెప్తున్నారంటే విద్యాంచ అవిద్యాంచ యః తత్ వేద ఉభయం సహ అవిద్యయా మృత్యుంతీత్వా విద్యయా అమృతమశ్నుతే ఇతి. ఇక్కడ విద్యాంచ అవిద్యాంచ అని చెప్తూ విద్యయా అమృతం అశ్నుతే అని చెప్తూ ఉన్నారు. ఈ మంత్రం దగ్గర నుంచే కొన్ని విషయాలు అట్లా చెప్తూ వస్తూ తత్ర సహ అధికారి ఈ విధంగా ఎవరైతే విద్యలని తెలుసుకుని పాటిస్తూ ఉన్నారో వాళ్ళు అవిద్యతో మృత్యువుని దాటి విద్యతో అమృతాన్ని పొందుతారని చెప్తూ ఉన్నారో ఆ కర్మలు ఆ ఉపాసనలు చెయ్యడానికి అధికారం ఉన్నవాళ్ళు కేన మార్గేణ ఏ మార్గంలో అమృతత్వాన్ని అశ్నుతే పొందుతారో అని ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వచ్చింది. మన ఉపనిషత్తు ఏం చెప్పింది? అవిద్యతో మృత్యువును దాటి విద్యతో అమృతాన్ని పొందుతాడు అని ఇక్కడ 11వ మంత్రంలో చెప్పి మళ్ళీ వినాశంతో మృత్యువును దాటి సంహూతితో అమృతాన్ని పొందుతాడు అని 14వ మంత్రంలో కూడా చెప్పింది. 11లో 14లో 11లో 14లో. అట్లాంటప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే అమృతాన్ని పొందుతాడంటే ఎట్లా? ఏమి? ఏ దారిలో? అని మనకు తెలియాలి కదా! అందుకని మనము ముందు ఇక్కడ మన ఈశావాస్యం చెప్తూ ఉన్న విషయము అర్థం చేసుకోవడానికి క్లియర్‌గా అర్థం అవ్వడానికి బృహదారణ్యకంలో ఉన్న విషయాన్ని ఉపయోగించుకోవడం మంచిది. ముందు బృహదారణ్యకంలో అసలు ఏం చెప్తున్నారు చూసి దాన్ని తెలుసుకున్నాక ఇక్కడ హిరణ్మయేన పాత్రేణ అని చెప్తున్న మంత్రము ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ముందు అది ప్రయత్నం చేద్దాము అని మన గురువుగారు శంకర్ల వారు ఆ మంత్రాన్ని బృహదారణ్యకంలోని మంత్రాన్ని చెప్తూ ఉన్నారు. తద్యత్తత్ సత్యమసౌ సహ ఆదిత్యః యః ఏషః ఏతస్మిన్ మండలే పురుషః యః చాయన్ దక్షిణే అక్షన్ పురుషః ఏతత్ ఉభయం సత్యం బ్రహ్మ ఉపాసీనః యథోక్త కర్మకృత్య యః సహ అంతకాలే ప్రాప్తే సత్యాత్మానం ఆత్మనః ప్రాప్తి ద్వారం యాచతే అని చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆత్మప్రాప్తి ద్వారాన్ని వాడు ఈ ద్వారం గుండా వెళ్తాడు. అసలు ఆ ద్వారం ఏంటో మనకిక్కడ బృహదారణ్యకంలో ఉన్నది. తత్సత్యమసౌ అనేది ఉన్నదో ఆ మంత్రాల సమూహాన్ని ఇక్కడ చూద్దాం. ఆ మంత్రగ్రామాన్ని బృహదారణ్యకంలో మనకు 5వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణంలో 2వ మంత్రము తద్యత్తత్ సత్యమసౌ సహ ఆదిత్యః యః ఏషః ఏతస్మిన్ మండలే పురుషః అని ఇది 5వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణంలో 2వ మంత్రం. ఈ 2వ మంత్రం కన్నా ముందు మొదటి మంత్రంలో అసలు సత్యం అంటే ఏమి అని ఇక్కడ చెప్తూ వస్తూ ఉన్నది మనకు ఉపనిషత్తు. అదేం చెప్పిందంటే అసలు మొత్తం సత్యాన్ని అది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నది. ఆపహ ఏవ ఇదమగ్రే ఆసీత్ తాపహ సత్యమసృజంత. అసలు ఇంతకన్నా ముందు అన్నిటికన్నా ముందు ఓన్లీ నీళ్లుండేవి. నీళ్లు సత్యాన్ని సృష్టించాయి. అసత్యమే బ్రహ్మ, సత్యం బ్రహ్మ. బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. ప్రజాపతులు దేవతలు. ఆ దేవతలు సత్యాన్ని ఉపాసిస్తూ ఉన్నాయి. అది త్రియక్షరమై ఉన్నది. ఆ సత్యం. సత్యం అన్నది 3 అక్షరాల సమూహము. సత్యం అన్నది 3 అక్షరాలతో ఉంటుంది. ఏమి ఆ 3 అక్షరాలు అంటే స-తి-యం అని దాన్ని విడదీయాలి. స-తి-యం. స-తి-యం అని కలుపుకుంటే సత్యం అవుతుంది. ఈ సత్యాన్ని కలిపి
ఒక్క పదంగా మనం చెప్పుకుంటాం. ఆ పదంలో 3 అక్షరాలుంటాయి. సా ఇతి ఏకమక్షరం, తి ఇతి ఏకమక్షరం, యం ఇతి ఏకమక్షరం. ఈ సా అన్నది ఒకటి, టి అన్నది ఒకటి, యం అన్నది ఒకటి 3 అక్షరాల కలయికతో సత్యం అన్న పదము, శబ్దము తయారయ్యింది. ప్రథమోత్తమే అక్షరే సత్యం. మధ్యతః అనృతం. తదేతత్ అనృతం ఉభయతః సత్యేన పరిగృహీతం. సత్యభూయం ఏవ భవతి. న ఏనం విద్వాన్ సమనృతం హి నస్తి. ప్రథమం స అనేదున్నదో అది ఉత్తమం. ఆ అక్షరము సత్యం. మధ్యలో ఉన్న తి ఏదున్నదో ఆ తి అన్నది అనృతం, అసత్యం. మళ్ళీ చివరగా ఉన్న యం ఏదున్నదో అది మళ్ళీ ఋతం, సత్యం. ఈ రెండిటికి మధ్యలో సా, యం ఈ రెండిటికి మధ్యలో ఉన్నది అసత్యం అయినా కూడా దానికి అటు ఇటు ఆ కోస ఈ కోస రుజువై ఉండడం చేత అది పూర్తిగా సత్యమై ఉన్నది. ఈ విషయం ఎవరు తెలుసుకుంటాడో వాడు విద్వాంసుడై ఉంటాడు. ఇంక మళ్ళీ వాడికి అజ్ఞానం కలగదు అని, వాడిలోని అనృతం నశించిపోతుంది అని మనకు ఆ మొదటి మంత్రం చెప్తూ, తర్వాత అది ఆ సత్యాన్ని వాడుతూ నాలో ఆ సత్యాన్ని, ఆ సత్య స్వరూపాన్ని నాలో నేనెట్లా చూసుకోవాలి అని చెప్తున్నది. ఇక్కడ ఎస్ఎఫ్ అన్నప్పుడు విడదీసి రాస్తూ ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇంకింతే విషయము. ఇక్కడ తద్యత్ తత్ సత్యమసౌ సహ ఆదిత్యః అనున్నది. దాన్ని విడదీసి తత్, యత్, తత్ సత్యం, అసౌ, సహ ఆదిత్యః అని దాన్ని అట్లా విడదీసి రాసామని ఇక్కడ చెప్తున్నారు. అంతవరకే, దానికి వేరే అర్థం ఏం లేదు. తద్యత్ తత్ సత్యమసౌ సహ ఆదిత్యః. అది ఏదున్నదో ఆ సత్యము అది ఆ ఆదిత్యుడు. ఆకాశంలో చూస్తున్నారు కదా మీరు, ఆ ఆదిత్యుడు. ఇప్పుడు యహ ఏషః ఏతస్మిన్ మండలే పురుషః యహ చాయం దక్షిణే అక్షన్ పురుషః. ఇప్పుడు ముందు సత్యాన్ని అర్థం చేసుకోవాలి కదా మీరు. అందుకని ఏం చేయాలంటే, ముందు ఆకాశంలో సూర్యుడు కనిపిస్తున్నాడు కదా, ఆ సూర్యుడిని చూడండి. ఆ సూర్య మండలంలో ఉన్నది ఏ పురుషం ఉన్నదో, ఏ దేవత ఉన్నదో అదే మన కుడి కంటిలో కూడా ఉన్నది. ఆ ఆదిత్య మండలాంతర్గత పురుషుడెవరో అదే పురుషుడు మన కుడి కంటిలో కూడా ఉన్నాడు. ఇప్పుడు తవేతవన్యః అన్యస్మిన్ ప్రతిష్ఠితౌ. ఒక దాంట్లో ఒకటి ప్రతిష్టమై ఉన్నది. ఒక దాంట్లో ఒకటి ప్రతిష్ఠితమై ఉన్నాయి 2. ఆ ఆకాశంలో ఉన్న సూర్యమండలంలోని సూర్యుడెవరో నా కుడి కంట్లోని పురుషుడు కూడా అదే. ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి. ఎట్లా అంటే రశ్మిభిః ఏషః అస్మిన్ ప్రతిష్ఠితః. అక్కడ ఆకాశంలో సూర్యుడు కిరణాలతో ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. ప్రాణైః అయం అముష్మిన్. ఇక్కడ ప్రాణరశ్ములతో నా కంట్లో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అందుకనే ఎవరైతే చనిపోతారో ఆ పురుషుడు ఆ దేహాన్ని వదిలిపెట్టి పోతే కంట్లో నుంచి ఆ జీవం పోతుంది. బ్రతికున్నంత వరకే కంట్లో నుంచి ఆ జీవభావము సూర్యుడిలోని ప్రకాశంలాగా, సూర్యకిరణాల్లాగా కంట్లో నుంచి ప్రాణం యొక్క కిరణాలు ప్రసరిస్తుంటాయి. ఆ పైన ఆదిత్య మండలంలో ఏ సూర్యుడు ఏ కిరణాలతో ప్రకాశిస్తున్నాడో ఇక్కడ నా కుడి కంట్లో కూడా అదే పురుషుడు ప్రాణరశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. సహ యదా ఉత్క్రమిష్యన్ భవతి శుద్ధం ఏవ ఏతత్ మండలం పశ్యతి. సహ వాడు ఎవరైతే మరణిస్తూ ఉంటాడో అప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ప్రాణోత్క్రమణ సమయంలో శుద్ధమైన ఆ మండలాన్ని చూస్తాడు. శుద్ధమైన మండలాన్ని చూడడం అంటే ఏమి? మనకింతవరకు సూర్యుడిని చూడ్డానికి వీలు లేకుండా కిరణాలు అడ్డుగా ఉంటాయి, చూడలేము. అయితే ప్రాణోత్క్రమణ సమయంలో ఎవరైతే ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్లకు ఆ కిరణాలు పక్కకు తొలగుతాయి. ఇంక వాళ్ళ ఆ మండలాన్ని శుద్ధంగా చూడగలుగుతారు. నయేనం ఏతే రశ్మయః ప్రత్యాయంతి. వెళ్ళిపోతూ ఉన్నవాడికి ఆ సూర్యకిరణాలు అడ్డు తగలవింక. అవి
వాణ్ణి అడ్డుకోవు అని ఆ మంత్రం అక్కడ పూర్తి చేసి తర్వాత మంత్రం ఏం చెప్తున్నదంటే, మళ్ళీ నా కుడి కంట్లో ఉన్న పురుషుణ్ణి కూడా, సత్యాన్ని కూడా చూసుకోవాలి గదా! యః ఏషః ఏతస్మిన్ మండలే పురుషః తస్య భూః ఇతి శిరః ఏకం శిరః ఏకమేతద్ అక్షరం. ఏతస్మిన్ మండలే ఆ పురుషుడెవరున్నారో, ఆ మండలంలోని ఇప్పుడు ముందు ఆ సూర్యమండలమే చూద్దాము. ఆ సూర్యమండలంలోని పురుషుడెవరున్నాడో, ఆ స్వరూపం చూద్దాము. ఎందుకు అంటే కిరణాలు అడ్డు తొలగగానే మనకు ఆ మండలాంతర్గతమైన దైవము, ఆ పురుషుడు శుద్ధంగా తెలుస్తూ ఉన్నాడు గాబట్టి, ఎట్లా కనిపిస్తాడు అంటే, ఆ సూర్యమండలాంతర్గత పురుషుడు ఆయనకు భూహు శిరస్సై ఉంటుంది. ఈ భూహు అన్నది ఒకటే అక్షరం కదా! భూ అన్నది ఒకటే అక్షరం. కాబట్టి శిరస్సు ఒకటే ఉంటుంది. అట్లానే అక్షరము తల ఒకటి ఉంటుంది గాబట్టి పురుషుడికి, అక్షరం కూడా భూహు అన్నది ఒకటే ఉంటుంది. ఆ తర్వాత ఆ ఆదిత్య మండలాంతర్గత పురుషుడికి భువః ఇతి బాహు, భువః అని 2 చేతులుంటాయి. ఎందుకు అంటే ద్వే బాహు మనకు ఎవరికైనా సరే పురుషుడికి 2 చేతులుంటాయి. అట్లనే ఆదిత్య మండలాంతర్గత పురుషుడికి కూడా 2 చేతులుంటాయి. 2 చేతులుంటాయి గాబట్టే అక్షరాలు గూడా 2 ఉంటాయి. భూవః, భువః అని 2 ఉంటాయి. ద్వే ఏతే అక్షరే. ఆ తర్వాత శ్వః ఇతి ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే పాదము అని అర్థం. ద్వే ప్రతిష్ఠే 2 పాదాలుంటాయి గాబట్టి ద్వే ఏతే అక్షరే స్వుహ. స్వహలో సుఅహ అనుంటాయి. సుఅహ అని, స్వహ అని 2 అక్షరాలుంటాయి. తస్య ఉపనిషత్ అహహ ఇతి. దాన్ని, ఆ రూపాన్ని, ఆ పురుషుణ్ణి మన ఉపనిషత్తు అహహ అని పిలుస్తూ ఉన్నది. హంతి పాప్మానం జహాతి చ యహ ఏవం వేద. ఎవరైతే దీన్ని ఈ విధంగా తెలుసుకోగలడో. సూర్యుడి కిరణాలనే చూడలేక, సూర్యుడి కిరణాలు ఉన్నాయి గాబట్టి సూర్యుడిని నేరుగా చూడలేక, ఈ విధంగా ఉన్నవాళ్ళు కాదు గానీ, ఎవరైతే సూర్యకిరణాల్ని పక్కకి తొలగించుకుని, అందులో ఉన్న ఆ సత్యాన్ని, ఆ ఆదిత్య మండలంలో ఉన్న పురుషుణ్ణి చూడగలుగుతారో, వాళ్ళకు భూహు, భువః, స్వః అని ఒక తల, 2 చేతులు, 2 కాళ్ళుగా ఉన్న ఆ స్వరూపం కనిపిస్తుంది. దీన్ని ఎవరు తెలుసుకుంటారో, చూస్తారో గాదు, తెలుసుకుంటారో, అటువంటి వాడు పాప్మానం హంతి. వాడి పాపాన్ని సంహారం చేసుకుంటాడు. అంతేగాదు, దాన్ని జహాతిచ్చ ఇంక మళ్ళీ రాకుండా గూడా పూర్తిగా నిర్మూలిస్తాడు అని ఆ మూడో మంత్రం చెప్తూ ఉన్నది. ఇప్పుడు ఆ సూర్యమండలంలో ఉన్న పురుషుడయిపోయిన తర్వాత, నా కంట్లో ఉన్న పురుషుడు గురించి కూడా చెప్పాలి గాబట్టి, మళ్ళీ ఈ మంత్రం చెప్తూ ఉన్నది. 4 మంత్రం ఏమంటున్నదంటే, యః అయం దక్షిణే అక్షన్ పురుషః తస్య. ఎవరైతే నా కుడి కంట్లో ఉన్నాడో ఆ పురుషుడు, ఏది లేకపోతే నా కన్ను పని చెయ్యదో ఆ తత్వము, తస్య భూః ఇతి శిరః. దానికి భూః అన్నది శిరస్సు, తల. ఏకం శిరః, తల ఒకటే ఉంటుంది గాబట్టి, ఏకమేతత్ అక్షరం. భూః అన్న అక్షరం గూడా ఒకటే ఉంటుంది. భువః ఇతి బాహు. భువః అని బాహువులు 2 చేతులుంటాయి. ఎందుకు అంటే, ద్వౌ బాహు 2 బాహువులు, చేతులు 2 ఉంటాయి గాబట్టి, ద్వే అయితే అక్షరే. 2 భువః అని, భువః అని మనకి 2 అక్షరాలు ఎందుకుంటాయి అంటే, 2 బాహువులుంటాయి కాబట్టి. ఆ తర్వాత స్వః ఇతి ప్రతిష్ఠ. స్వః అన్నది పాదము. పాదాలు ద్వే ఉంటాయి గాబట్టి, ద్వే ప్రతిష్ఠే. ద్వే ఏతే అక్షరే. 2 అక్షరాలుంటాయి. తస్య ఉపనిషద్ అహమితి. ఇందులో ఉపనిషత్తు అహం అని చెప్తుంది అన్నారు. ఇక్కడ కొంచెం మారింది విషయము. ఈ రూపాన్ని నా కుడి కంటిలో ఉన్న ఏ తత్వం, ఏ పురుషుడున్నాడో, దాన్ని ఉపనిషత్తు అహం, నేను అని పిలుస్తుంది. అహం ఇది ఆధ్యాత్మికం. అదే ఉపనిషత్తు
ఆ పైన సూర్యమండలంలో ఉన్న పురుషుణ్ణి అహహ పగలు మనం అహహ అంటే రోజు అంటాం గదా! పగలు అంటాం. కాలంతో చూపిస్తూ ఉన్నది. బయట కాలంగా ఉన్నది. నాలో ఆత్మ అయి ఉన్నది అని చెప్తూ ఉన్నది. ఇప్పుడు ఎవరైతే యహ ఏవం వేద దీన్నిట్లా తెలుసుకుంటాడో, సహ వాడు పాప్మానం హంతి వాడి పాపాన్ని, పతనాన్ని, చ్యుతాన్ని ఆపేస్తాడు. జహాతి చ మళ్ళీ లేకుండా చేసుకుంటాడు అని ఈ పంచమ బ్రాహ్మణం కూడా చెప్తూ ఉన్నది. కాబట్టి మనవాడు ఈ విధంగా ఆ సూర్య మండలాన్ని కప్పి ఉంచిన కిరణాలను పక్కకు తొలగించి, ఆ సూర్యమండలంలో ఉన్న పురుషుణ్ణి ఈ కంట్లో ఉన్న పురుషుడిగా నేరుగా స్పష్టంగా చూస్తాడు. ఈ 2 మళ్ళీ సత్యమై ఉన్నాయి. అది తెలిసిన వాడు ఇంక మళ్ళీ వెనక్కి రాడు అని ఆ మంత్రగ్రామానికి అర్థం. ఇప్పుడు తద్యత్తత్ సత్యమసౌ సహ ఆదిత్యః యః ఏషః ఏతస్మిన్ మండలే పురుషః యః చాయం దక్షిణే అక్షన్ పురుషః అని ఏది చెప్తున్నారో ఆ సత్యము అదే ఆదిత్య మండలంలో పురుషుడు. అదే నా కుడి కంట్లో పురుషుడు. అంతా ఒక్కటే ఉన్నది. దాన్ని నేను అహం అని పిలుస్తాను. దాన్ని అది అదిగో అహహ అని పిలుస్తాను. దీన్ని సత్యం అంటాను. ఇన్ని లేవు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాలుగా కనిపిస్తున్నదంతా ఏకం ఏవ అద్వితీయం. అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు అంత దూరము ఏకమేవ అద్వితీయం కన్నా ముందు అసలు ఈ మార్గాన్ని, ద్వారాన్నయితే ఓపెన్ చేసుకోవాలి కాబట్టి, మన వాళ్ళు ఆ సాధన ఎట్లా చేస్తారు? మనవాడు ఆ సాధన ఎట్లా చేస్తాడు అని మనకు మన ఈశావాస్య ఉపనిషత్తు చూపిస్తూ ఉన్నది. ఈ సత్యం బ్రహ్మ ఉపాసన, సత్యం బ్రహ్మ ఉపాసన అని దీనికి పేరు. ఎందుకు అంటే, ఈ బృహదారణ్యకంలో మొదటి మంత్రంలో సత్యం బ్రహ్మ అని చెప్పింది గాబట్టి, ఈ సత్యం బ్రహ్మని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఉపాసనతో లేదా ఉక్త కర్మకృత్ యథోక్త కర్మలు చేసినవాడు కర్మ మార్గంలో ఉన్నవాడు, ఉపాసన మార్గంలో ఉండి ఉపాసీనః బ్రహ్మోపాసన చేస్తూ ఉన్నవాడు. కాబట్టి కర్మోపాసనలు 2. ఇవి చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో అటువంటి వాడు సహవాడు అంతకాలే ప్రాప్తే వాడు వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు సత్యాత్మానం సత్య ఆత్మ అయి ఉన్నది. సత్యం బ్రహ్మ అనేది చూసుకున్నాము. దాన్ని ఆత్మనః ప్రాప్తి ద్వారం దాన్ని తెలుసుకోవడం కోసం. ఎందుకంటే యహ వేద అని ఇక్కడ మనకు వేదం అంటూ ఉన్నది కాబట్టి. యహ ఏవం వేద అని వేదం అంటూ ఉంది కాబట్టి తెలుసుకోవడం కోసము ఆత్మనః ప్రాప్తి ద్వారం ఆత్మ ప్రాప్తి ద్వారం కోసము వాడు యాచతే కోరుకుంటాడు. ఎట్లా కోరుకుంటాడు అన్నది తర్వాత మంత్రాల్లో చెప్తూ ఉన్నది మన ఉపనిషత్. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్ త్వం పూషణ్ అపావృణో సత్యధర్మాయ దృష్టయే. ముందు మంత్రానికి కొంతవరకు అర్థం చూసుకుందాము. వాడు అంత దాకా సాధన చేసుకుంటూ ఉన్నవాడు ఇక్కడ మన శంకర్ల వారు చెప్పినట్టు విడదీసి చూపించినట్టు కర్మోపాసనల ద్వారా వేదం చెప్పినట్టు ఇక్కడ అవిద్యయా మృత్యుంతీధ్వా విద్యయా అమృతమశ్నుతే వినాశేన మృత్యుంతీధ్వా సంభూత్యా అమృతమశ్నుతే అని చెప్తూ ఉన్న మార్గంలో ఎవరైతే సాధన చేసుకుంటూ వచ్చాడో అటువంటి సాధకుడు ప్రాణోత్క్రమణ కాలంలో మళ్ళీ అది మన ఉపనిషత్తే ఇక్కడ చెప్తూ వచ్చింది. వాడు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో తెలుసుకుంటాడు. వాడికి ఇంకా వెళ్ళే సమయంలో యదా ఉత్క్రమిష్యన్ భవతి వాడు ప్రాణోత్క్రమణం చేస్తూ ఉన్న సమయంలో ఇంకా సూర్య రశ్ములు అడ్డురావు అని. అప్పుడు హిరణ్మయేన పాత్రేణ బంగారుమయమైన మూత ఒక పాత్ర పైన పెట్టే మూతలాగా ఈ మన ఆదిత్య మండలం పైన
ఒక మూతలాగా ఉంటాయి ఈ కిరణాలన్నీ. దాన్ని కప్పేస్తూ. దేన్ని కప్పేస్తూ అంటే సత్యాన్ని, సత్యం యొక్క ముఖాన్ని, సత్యం యొక్క ద్వారాన్ని కప్పుతూ ఈ బంగారపు కిరణాలన్నీ ఒక పైన మూతలాగా ఉన్నాయి. కాబట్టి దాన్ని త్వం ఓ పూషన్ ఓ సూర్యుడా అపావృణు పక్కకు తొలగించు. ఎందుకు? సత్యధర్మాయ దృష్టయే సత్యధర్మాన్ని తెలుసుకోవాలి నేను. అది నా ధర్మం. సత్యధర్మాయ సత్యము, ధర్మము తెలిసిన వాణ్ణి. సత్యమే ధర్మంగా కలిగిన వాణ్ణి. సత్య సాధనే ధర్మంగా ఉన్నవాణ్ణైనా నేను ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యానికి ముఖము, ఆ ద్వారానికి అడ్డుగా ఉన్న నీ కిరణాలను పక్కకు తొలగించో అని వాడు ఆ సమయంలో అడుగుతాడు. దానికి భాష్యం చూద్దాము. హిరణ్మయేణ పాత్రేణ హిరణ్మయం ఇవ హిరణ్మయం జ్యోతిర్మయమితి ఎతత్. హిరణ్మయేణ పాత్రేణలో హిరణ్మయం అంటే బంగారుమయమైన అంటే జ్యోతిర్మయమైన అని అర్థము. తేన పాత్రేణ ఇవ అపితాన భూతేన పాత్ర అంటే మామూలు గిన్నె కాదు, దానిపైన కప్పే మూత. దాంతో సత్యస్య అంటే ఆదిత్య మండలాంతర్గతమైన బ్రహ్మ ఏదున్నదో, ఎందుకంటే సత్యం బ్రహ్మ అని మనకు వేదం చెప్పింది కాబట్టి మన బృహదారణ్యకము, ఆ సత్యం బ్రహ్మ అయిన ఆ బ్రహ్మ యొక్క ముఖాన్ని, ద్వారాన్ని ఈ ఆదిత్య మండలం చుట్టూ అల్లుకుని ఉన్న ఈ కిరణాలు అపిహితం ఆచ్ఛాదితం కప్పేస్తూ ఉన్నాయి ఆ ముఖద్వారాన్ని. తత్ కాబట్టి త్వం నువ్వు, హే పూషన్ ఓ పూషుడా, అపావృణు అంటే అపసారయ పక్కకు తొలగించో. ఎందుకు? సత్యధర్మాయ సత్యధర్ముణ్ణైన నా కోసము. సత్యధర్ముడైన నేనెవరు? తవ సత్యస్య ఉపాసనాత్ సత్యం. నువ్వనే సత్యాన్ని ఉపాసిస్తూ వచ్చాను ఇంతకాలం. ఆ సత్యమే ధర్మంగా ఉన్నవాణ్ణి. యస్య మమ సహ అహం సత్యధర్మ. ఆ సత్యమే ధర్మంగా ఉన్నను, సత్యమైన నిన్ను నేను ఉపాసిస్తూ వచ్చాను. తస్మై అటువంటి మహ్యం నా కోసమో లేదా అథవా అని ఇంకొక అర్థం చెప్తున్నారు. సత్యధర్మాయ అన్న పదానికి 2 అర్థాలు చెప్తున్నారు. రెండోది యథాభూతస్య ధర్మస్య అనుష్ఠాత్రే. ఉన్న ధర్మాన్ని ఉన్నట్టు నేను అనుష్ఠానం చేసుకుంటూ వచ్చాను. కాబట్టి అటువంటి నాకు నీ కిరణాలు అడ్డుగా ఉన్నాయి. అపురుషుణ్ణి చూడనివ్వకుండా కప్పేసి ఉంచాయి. సత్యానికి మార్గాన్ని మూసేసి ఉంచాయి. ఇప్పుడు ఆ సత్యాన్ని దృష్టయ్యే చూడ్డం కోసం, తవ సత్యాత్మనః సత్యాత్మను తెలుసుకోవడం కోసము అడుగుతున్నాను. కిరణాల్ని పక్కకు తొలగించో, అవి కప్పి ఉంచాయి అని అడుగుతూ తర్వాత మంత్రంలో పూషన్ ఏకర్షే యమా సూర్య ప్రజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ తేజః యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి. యః అసౌ పురుషః సహ అహమస్మి. సోహం అని మనము చెప్పుకుంటూ ఉన్నాము. వెళ్ళిపోయే సమయంలో ఆ సాధకుడు, ఆ ఉపాసకుడు చెప్తూ ఉంటాడు. పూషన్ ఏకర్షి యమ సూర్య ప్రజాపతే అని ఇన్ని పేర్లతో 1 2 3 4 5 పేర్లతో సూర్యుణ్ణి పిలిచి నీ రశ్మి, నీ కిరణాలను వ్యూహ తొలగించో. అంటే ఏమి? నీ తేజస్సును సమూహ దగ్గరికి తీసుకో, ఉపసంహరించు. ఏమి అంత తేజస్సుతో మొత్తం అంతా భగభగ మండుతూ ఉన్నావు? నేను ఈ కిరణాల కాంతులతో వాటి వెనకాల ఉన్న ఆ ద్వారాన్ని చూడలేకపోతూ ఉన్నాను. అక్కడి నుంచి ఆ ద్వారా వెళ్ళి నేను అక్కడ సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి సమూహ ఓ పక్కకు పెట్టుకో నీ తేజస్సంతా. ఎత్తి ఏదైతే తే రూపం కళ్యాణతమమైన నీ రూపం ఉన్నదో తత్ దాన్ని తే నిన్ను పశ్యామి చూస్తాను. యహ అసౌ అదిగో ఆ ఆదిత్య మండలంలో ఉన్న
పురుషుడెవరున్నాడో, అసౌ పురుషః, నా కుడి కంట్లో ఉన్న పురుషుడెవరున్నాడో, సహ, అది అహమస్మి, నేనే. అక్కడ ఆదిత్య మండలంలో ఉన్న పురుషుడు నేనే, నా కుడి కంట్లో ఉన్న పురుషుడు నేనే. ఇవన్నీ నేనే. నన్ను నేను చూసుకోవాలి. దీనికి నీ కిరణాలు అడ్డొస్తున్నాయి. నీ కిరణాల్ని పక్కకు తొలగించో అని చెప్తూ ఉన్న మంత్రం అది. దానికి భాష్యం చూద్దాము. హే పూషన్. పూష అంటే జగతః పోషణాత్ పూష. జగత్తుని పోషిస్తూ ఉండడం చేత సూర్యుడికి, రవికి పూషుడు అన్న పేరున్నది. తథా ఏకః ఏవ రుషతి గచ్చతి ఇతి ఏకర్షిః. ఏకఋషి, ఏకర్షి అన్నదాన్ని విడదీస్తే ఏక ఋషి అంటే రుషతి గచ్చతి ఇతి అని. ఒక్కడే వెళ్తూ ఉంటాడు ఆకాశంలో, ఏ సహాయం లేకుండా. కాబట్టి ఏకర్షి. హే ఏకర్షే. తథా సర్వస్య సంయమనాత్ యమః. అన్నింటినీ సంయమనం చేస్తూ ఉండడం చేత, నియమిస్తూ ఉండడం చేత యమః. హే యమ. తథా రశ్మీనాం ప్రాణానాం రసానాం చ స్వీకరణాత్ సూర్యః. అట్లానే రశ్ములను అంటే ప్రాణాలను, రసాలను అన్నింటినీ స్వీకరిస్తూ ఉండడం చేత సూర్యుడై ఉన్నాడు. సూర్యుడు అన్న నామానికి వ్యుత్పత్తి రశ్మీనాం ప్రాణానాం రసానాం స్వీకరణాత్ సూర్యః. అట్లానే యమః అంటే సంయమనాత్ యమః. ఏకః ఏవ రుషతి గచ్చతి ఇతి ఏకర్షి. జగతః పోషణాత్ పూష అని వీటన్నిటికీ ఈ నామాలకు వ్యుత్పత్తులతో అర్థం చెప్తూ ఉన్నారు గురువుగారు. రశ్ములను, కిరణాలను అని మనం చెప్పుకుంటాం జనరల్గా. రశ్ములను అంటే ప్రాణాలను, ప్రాణులలోని ప్రాణాలను, అన్ని ప్రదేశాల్లో నుంచి రసాలను గ్రసిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సూర్యుడు. తర్వాత ప్రజాపతేః అపత్యం ప్రజాపత్యః. ప్రజాపతి యొక్క అపత్యమై ఉండడం చేత ప్రజాపత్యుడై ఉన్నాడు. హే ప్రజాపత్యా. వ్యూహ అంటే విగమయ, పక్కకు తొలగించు. దేన్ని? స్వాన్ రశ్మిన్, నీ రశ్ములను. సమూహ ఏకీకురు, దగ్గరికి తెచ్చుకో. ఉపసంహారం చెయ్యి వాటిని, నీ తేజస్సును. తావకం జ్యోతి, నీ జ్యోతిని, నీ తేజస్సును ఉపసంహరించు, ఒక దగ్గరికి తీసుకో, విత్డ్రా చెయ్యి. ఎత్తే తవ రూపం, ఏదైతే నీ రూపమున్నదో, కళ్యాణతమం, అత్యంత శోభస్కరమైన నీ రూపమేదున్నదో, తత్ దాన్ని తవ ఆత్మనః ప్రసాదాత్ పశ్యామి, నా ఆత్మశాంతి కోసం, ఆత్మానుగ్రహం కోసం నేను చూస్తాను. కించ అహన్నతు త్వాం భృత్యవద్యాచే. నేను కొంచెం కిరణాలు పక్కకు జరుపుతారా అండి ప్లీజ్, నేను చూసుకుంటాను అని భృత్యుడిలాగా యాచించడం లేదు. యహాసౌ ఆదిత్య మండలస్థః అసౌ వ్యాహృతి అవయవః పురుషః పురుషాకారత్వాత్ పూర్ణం వా అనేన ప్రాణబుద్ధ్యాత్మన జగత్ సమస్తమితి పురుషః పురిశయనాత్ వా పురుషః సహ అహమస్మి భవామి. కొంచెం నీ కిరణాల్ని పక్కకు తొలగిస్తావా అంటే నేను భృత్యుళ్లాగా నిన్ను అడుగుతున్నాను అనుకునేవు కాదు. ఏదైతే ఆ ఆదిత్య మండలాంతర్గతంగా ఉన్న అసౌ ఆ పురుషుడున్నదో, వ్యాహృతులతో భూహు భువః స్వహ అని చెప్పుకుంటూ వచ్చాము ఇక్కడ బృహదారణ్యకంలో మనము. ఆ రూపం ఏదున్నదో, ఆ అవయవాలతో, భూహు భువః స్వహ అన్న అవయవాలతో ఉన్న పురుషుడేదున్నదో, ఆ పురుషాకారంతో ఉండడం వల్ల, తల, 2 చేతులు, 2 కాళ్ళు, ఆ రకంగా ఒక రూపంతో ఉండడం వల్ల, లేదా పూర్ణం వా, పూర్ణమై ఉండడం చేత, అనేన ప్రాణబుద్ధ్యాత్మన జగత్ సమస్తం, ప్రాణంగా, బుద్ధిగా, ఆత్మగా జగత్తు మొత్తం నిండి ఉండడం చేత పురుషః, లేదా పురిశయనాత్వా పురుషః, పురిలో శరీరాల్లో శయనించి ఉండడం చేత పురుషః. ఇక్కడ ఈ శరీరాల్లో ఉన్నా, అక్కడ జగత్తంతా నిండి ఉన్నా, ఆదిత్య మండలంలో పురుషాకారంలో ఉన్నా, అక్కడ రూపాలతో అవయవాలతో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఉన్నదంతా సోహం, నేనే అస్మి అయి ఉన్నాను.
నన్ను నేను తెలుసుకోవడానికి నీ కిరణాలు అడ్డంగా ఉన్నాయి. పక్కకు తప్పించని చెప్తున్నాను. నిన్ను మృత్యుళ్లాగా యాచించడం లేదు అని ఆ మంత్రానికి అర్థము. తర్వాత మంత్రము. వాయుః అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర ఓం క్రతో స్మర కృతం స్మర గుర్తు చేసుకో అని ఆ ప్రాణోత్క్రమణ సమయంలో అజీవుడు చెప్తూ ఉంటాడు. ఏం చెప్తూ ఉంటాడంటే, నా ప్రాణవాయువులు ఆ అనంత వాయువుల్లో అనిలంలో అమృతంలో కలిసిపోవాలి. అట్లానే ఇదం ఈ శరీరము భస్మంతో అంతమైపోవాలి. దహన క్రియలతో ఈ శరీరము భస్మమైపోయి మళ్ళీ శరీరాలు రాకుండా ఉండాలి. ఓం అని ఆ సత్యం బ్రహ్మను, ఏకాక్షరంగా ఉన్న పరబ్రహ్మను ఉచ్చరిస్తూ ఓ క్రతో గుర్తు చేసుకో, కృతం జరిగింది గుర్తు చేసుకో, ఓ క్రతు గుర్తు చేసుకో స్మరించో, కృతం ఏం జరిగిందో, ఎందుకు నువ్వు ఇక్కడున్నావో గుర్తు చేసుకో అని వాడికి వాడు చెప్పుకుంటూ ఉంటాడు. దాని గురించి చూద్దాం భాష్యం. అథ ఇదానీం మమ మరిష్యతః వాయుః ప్రాణః అధ్యాత్మ పరిచ్ఛేదం హిత్వా అధిదైవతాత్మానం సర్వాత్మకం అనిలం అమృతం సూత్రాత్మానం ప్రతిపద్యతామితి వాక్యశేషః. అథ ఇదానీం ఇంకిప్పుడు మమ మరిష్యతః చనిపోతూ ఉన్న నా యొక్క వాయువులంటే ప్రాణవాయువులు ఇంతవరకు అధ్యాత్మ పరిచ్ఛేదమై ఉన్నాయి. అధ్యాత్మగా నేను అని శరీరాన్ని చూసుకుంటాను. అందులో పరిచ్ఛేదంగా లిమిట్ అయి ఉన్నాయి. నా శరీరంలో లోపలికి వస్తూ బయటికి వెళ్తూ ఉన్న ప్రాణవాయువులు ఈ శరీరం మటుకే పరిమితము. పరిచ్ఛేదం అంటే పరిమితము. ఇంత మాత్రమే పరిమితమై ఉన్నాయి. ఈ పరిమితులతో ఉన్న ఈ ప్రాణవాయువులు ఇంక మీద ఆ పరిమితిని హిత్వా వదిలిపెట్టి ఆది దైవత ఆత్మానం అంతటా వ్యాపించి ఉన్న ఆత్మగా సర్వాత్మకమై ఉన్న అనిలము అనంత వాయువులే ఉన్నాయో ఆ అమృతంలో, ఎందుకు అంటే ఇది మృతం. పరిమితులతో ఉన్నది ఏదైనా మృతం అయిపోతున్నది, మరణిస్తుంది, మర్త్య స్వభావంతో ఉంటుంది. అపరిమితంగా ఉన్నది సర్వాత్మకమై ఉన్నదంటే అది అమృతమై ఉంటుంది. అనంతానికి అమృతం ఉంటుంది, అంతమైపోయేదానికి మృతం ఉంటుంది. అంతుతో ఉంటే మృతం, అంతు లేకుండా అనంతంగా ఉంటే అది అమృతం. అటువంటి సూత్రాత్మలో ఏ ఆత్మను ఇవన్నీ సూచిస్తూ ఉన్నాయో, సూచనాత్ సూత్రం అనే దానికే వ్యుత్పత్తి. సూచిస్తూ ఉంటుంది కాబట్టి దేన్ని సూచిస్తూ ఉన్నదో దాన్ని పొందవలసి ఉన్నది. ఈ అంతుతో కూడిన నా ప్రాణవాయువులు అనంతమైన వాయువులలో కలిసిపోవాలి. ఇంకా మిగిలిందేమి? ఈ ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోతే మిగిలేదేమి? ఆ ప్రాణం లేని దేహం. దాని గురించి చూద్దాము. దానికన్నా ముందు లింగదేహం ఉన్నది, నా మనసు ఉన్నది. దానికి ముందు చెప్పుకోవాలి, దారి చూపించొద్దు. ముందు దారి తయారు చేశాను. ఓ సూర్యుడా, అక్కడ ఉన్న ఆత్మ నాకు తెలియాలి. ఆ సత్యం యొక్క ద్వారం తెలియాలి. దానికి అడ్డుగా నీ కిరణాలు ఉన్నాయి, పక్కకు తప్పించని ముందు దాన్ని అక్కడ నియమించి, అదిగో అక్కడుంది ద్వారం, నువ్వు అటువైపు ప్రయాణం చేయమని వెళుతూ ఉన్న నాకు నేను చెప్పుకోవాలి కదా. అందుకని లింగం ఏదున్నదో ఇదం ఆ జ్ఞాన కర్మలతో, జ్ఞానం అంటే దేవతా జ్ఞానము, ఉపాసన కర్మ, కర్మోపాసనలతో సంస్కరించబడ్డది. ఎందుకంటే కర్మోపాసనల్ని కలిపి చెయ్యి అని చెప్తూ ఉన్నది కదా. ఎవరైతే యహతు వేద ఉభయం సహా రెండింటిని కలిపి విద్యాం చ అవిద్యాంచ యహ తత్ వేద ఉభయం సహా విద్యను అవిద్యను కలిసి తెలుసుకున్నవాడు అవిద్యతో మృత్యువును దాటి విద్యతో అమృతాన్ని తెలుసుకుంటాడని చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ అవిద్యను కర్మను, విద్యను దేవతా జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఆ కర్మను వాడు సాధన చేస్తూ వచ్చాడు కాబట్టి దాంతో సంస్కరింపబడి ఉన్నది వాడి సూక్ష్మదేహము, లింగ శరీరము.
ఆ సూక్ష్మానికి వాడు చెప్పుకుంటున్నాడు. అది ఉత్క్రామతు ఇంకా పైకి లేచి వెళ్ళవలసి ఉన్నది. ప్రాణం అనంత వాయువుల్లో కలుస్తుంది. నువ్వులే ఉత్క్రమించవలసి ఉన్నది అని ద్రష్టవ్యం. మనకు తెలుస్తూనే ఉంటుంది ఇంకప్పుడు. ఎందుకు అంటే మార్గయాచన సామర్థ్యం కలుగుతుంది. మార్గాన్ని తెలుసుకొని అటువైపు నుంచి వెళ్ళిపోయే సమర్థత, శక్తి ఉంటుంది గాబట్టి, ఆ కర్మోపాసనల వల్ల వాడికి ఆ విధంగా జ్ఞానం సిద్ధిస్తుంది గాబట్టి, వాడికి తెలుస్తూ ఉంటుంది. ఇంక నువ్వు పద బయలుదేరు అని చెప్తుంటాడు. అధ ఇదం శరీరం అజ్ఞౌహుతం భస్మాంతం భస్మావశేషం భూయాత్. అధ ఇంక తర్వాత మిగిలిందేమి? ప్రాణాలు వెళ్ళిపోయాయి, మనసు వెళ్ళిపోయిన తర్వాత ఊరికే ఇంక దేహం మిగులుతుంది. ఈ దేహము ఇదం శరీరము అగ్నిలో ఆహుతైపోతుంది. ఆ తర్వాత భస్మంతో అంతమైపోతుందది. భస్మము అవశేషంగా భూయాత మిగిలిపోవాలి. మళ్ళీ శరీరాలు రావడానికి వీల్లేదు. దీనికోసం ఓం ఇతి యథా ఉపాసనం. ఓం అని ఏ విధంగా ఉపాసన చేస్తూ వస్తూ ఉన్నామో, ఓంకారోపాసన, ప్రణవోపాసన. ఓం అన్న ప్రతీకాత్మత్వాత్ సత్యాత్మకం అజ్ఞాఖ్యం. ఓం అన్న ప్రతీకతో ఉన్న సత్యం, ఆత్మ, బ్రహ్మ అయి ఉన్న ఏ పేర్లతో పిలువబడుతూ ఉన్నదున్నదో, అగ్ని అన్న పేరుతో ఉన్నది. బ్రహ్మ అభేదేన ఉచ్యతే. బ్రహ్మకి దీనికి భేదం లేదు. ఇప్పుడు దాన్ని పిలిచి ఎందుకు అంటే ఈ దేహము ఆ భస్మంలో దహించుకుని పోవాలి. ఆ భస్మసాత్ కురుతే అని చెప్తారు భగవంతుడు మన భగవద్గీతలో. ఆ బ్రహ్మకి, ఈ అగ్నికి, ఆ ఓంకార ప్రతీకాత్మకి, ఈ అజ్ఞాఖ్యకి, ఆ బ్రహ్మకు భేదం లేకుండా చెప్తూ ఉన్నది మన వేదము. మనవాడేం చెప్పుకుంటాడు? హే క్రతో, ఓ సంకల్పాత్మకమైన మనసా, స్మరా గుర్తు చేసుకో. యత్ మమ స్మర్తవ్యం, ఏదైతే నువ్వు గుర్తు చేసుకోవలసి ఉన్నదో, తస్య కాలహాయం ప్రతిపస్థితః, కాలమొచ్చిందే. నువ్వింత కాలము చేసిన సాధన ఇంక చివరి దశకొచ్చింది. గుర్తు చేసుకో అని చాలా భాష్యాల్లో ఇంతవరకే అతస్మర కాబట్టి గుర్తు చేసుకో దగ్గర ఆగింది. ఆ తర్వాత ఇక్కడున్న వాక్యము యతో అంతంకాలం భావితం కృతం అగ్నే స్మర యత్ మయా బాల్య ప్రభృతి అనుష్ఠితం కర్మ తచ్చ స్మర అని ఏదున్నదో ఇక్కడి నుంచి ఇంతవరకు ఇది కొన్ని చోట్ల ఉన్నది, కొన్ని చోట్ల లేదు. ఇక్కడ ఉంది కాబట్టి నేను చూపించి చెప్తున్నాను. అంతకాలం సమీపించింది. ఇంతవరకు చేసినవేవున్నాయో, నా బాల్యం నుంచి మొదలుగా అనుష్ఠానం చేసుకుంటూ వచ్చిన కర్మలేవున్నాయో వాటిని స్మరించు అని కర్మల వాళ్ళ కోసం కూడా చెప్తూ ఉన్నట్టున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఉపాసకుల కోసం చెప్పారు గాబట్టి, కర్మల వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలని వాళ్ళ కోసం మరెవరైనా తర్వాత రాశారో, లేదా మన శంకర్ల వారే రాశారో తెలీదు. ఏదైనా సరే కర్మోపాసనలు యాక్చువల్‌గా ఇంత దూరం వచ్చేసరికి కర్మల్ని ఆచరిస్తూ మృత్యువుని దాటి ఉపాసనతో అమృతాన్ని పొందాలి కాబట్టి ఆ 2 ఉంటాయని అనుకున్నారో ఏమో! లేదా మన గురువుగారు అతఃస్మర వరకు రాసి ఆగారో తెలీదు. కానీ కొన్ని చోట్ల ఇదుంది, కొన్ని చోట్ల లేదు. కాబట్టి ఓ సంకల్పాత్మకమైన మనసా గుర్తు చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకోవలసిన, నువ్వు స్మరించవలసిన కాలమాసన్నమయ్యింది. గుర్తు చేసుకో. క్రతో స్మర, కృతం స్మర, గుర్తు చేసుకో, గుర్తు చేసుకో అని ఇతి పునర్వచనం ఆదరార్థం. ఆదరపూర్వకంగా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నది మన వేదము అని ఆ మంత్రానికి భాష్యము. పునః అన్యేన మంత్రేణ మార్గం యాచతే. ఇంతకీ అక్కడ సూర్యుడికి, సూర్యమండలాంతర్గతమైన పురుషుడికి ఆ ద్వారానికి అడ్డుగా ఉన్న కిరణాల్ని తప్పుకోమని చెప్పి, ఇక్కడ నాలో ఉన్న ఆ సంకల్పాత్మకమైన లింగదేహానికి బయలుదేరు, ఇంకా వెళ్ళవలసిన కాలం వచ్చింది గుర్తు చేసుకో అని దీనికి చెప్పి, ఇంకిప్పుడు ఆ మార్గం పట్టుకుని వెళ్ళవలసి ఉంది గదా! దాని గురించి ఈ మంత్రము ఉన్నది. మళ్ళీ ఈ మంత్రంతో మార్గాన్ని వాడు
యాచిస్తూ ఉన్నాడు. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్ విశ్వాని దేవా వయునాని విద్వాన్ యయోధి అస్మత్ జుహురాణం ఏనః భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ నమ ఉక్తిం విధేమ. ఇందులో ఒక ముఖ్యమైన పదం ఉన్నది, వయున అని. మనము నిన్నే చదువుకున్న మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో మొదటి అధ్యాయంలో చివర్న మన స్వధా అగ్నులను వివాహమాడింది. వాళ్లకు వయున ధారిణి అని ఇద్దరు పిల్లలు కలిగారు. వాళ్ళు బ్రహ్మవేత్తలై ఉన్నారు అని చెప్తూ ఉన్న చోట మనం దాన్ని మొత్తం 2 వారాలుగా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మళ్ళీ అదే ఇక్కడొచ్చింది. నిన్న మళ్ళీ చూసుకున్నాం మనం. స్వధా అన్నప్పుడు కర్మ అని, స్వాహ అన్నప్పుడు ఉపాసన అని చూసుకుంటూ కర్మోపాసనల వల్ల తర్వాత ఏం జరుగుతుంది అని ఆ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. వేదంలోని విషయాన్ని వ్యాసుల వారు ఇక్కడ ఉంచారు అని మనం నిన్న ఏది చెప్పుకున్నామో అది మళ్ళీ ఇక్కడొచ్చింది. కాబట్టి ఇక్కడ కర్మోపాసనల ద్వారా వెళ్తూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో అతను ఆ వెళ్తూ ఉన్నవాడు ప్రాణోత్క్రమణ సమయంలో అగ్నికి చెప్తూ ఉన్నాడు, ఓ అగ్ని నయ్య నన్ను నడిపించో. ఎక్కడి నుంచి? సుపథ సుమార్గంలో, శోభస్కరమైన మార్గంలో నడిపించో. ఎందుకు? రాయే ధనం కోసము, అర్థం కోసము, అస్మాన్ నన్ను సుపథంలో చక్కటి మార్గంలో నడిపించు ఓ అగ్ని. ఓ దేవా విశ్వాని వయునాని విద్వాన్ నాలోని సకలమైన వయునము అంటే జ్ఞానము అని అర్థం ఉంది, కర్మలు అని అర్థం ఉన్నది. నాలోని జ్ఞానాలు కర్మలు మళ్ళీ కర్మోపాసనలు, వాటిని విద్వాన్ తెలిసిన వాడివై అస్మత్ నాలోని జుహురాణం ఏ కల్మషాలున్నాయో, ఏ నస్సులు పాపాలున్నాయో వాటిని యుయోధి నిర్మూలించో, వాటిని భంగపరచో. ఈ సమయంలో నేను నీకు ఇంతకాలము నా జీవిత పర్యంతము అగ్నిపాసన చేసుకుంటూ వచ్చి ఉంటాను. ఇంకిక్కడ ఏమి చేయలేను. ఉత్క్రమణ కాలము వెళ్ళిపోయే సమయము. ఒక్కటి మాత్రం చేయగలను. తే నీకు భూయిష్టాం నమోక్తిం విధేమ బాగా ఎక్కువగా నమస్కారాలు చెప్పగలను. నీకు నమస్కారం చేస్తున్నాను, నన్ను సుపదంలో నడిపించు అని చెప్పుకుంటూ ఉన్నాము. దీనికి మన గురువు గారి భాష్యం చూద్దాము. హే అగ్నే నయ గమయ నన్ను తీసుకుని వెళ్ళు. ఎట్లా? సుపథ అంటే శోభనైన మార్గేణ మంగళకరమైన మార్గంలో నన్ను నడిపించు. సుపథ అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే సుపథ ఇది విశేషణం దక్షిణ మార్గ నివృత్త్యర్థం. దక్షిణ మార్గంలో తీసుకుని వెళ్ళకు, నన్ను ఉత్తర మార్గంలో తీసుకుని వెళ్ళు, నేను ఉత్తరించిపోవాలి, మళ్ళీ తిరిగి రారాదు అని చెప్పడం కోసమే సుపథ అన్న విశేషణాన్ని వాడారు అని ఇత్యర్థమని చెప్తున్నారు గురువుగారు. మళ్ళీ ఇదే విషయము మనం నిన్న చూసుకున్న వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ప్రథమాధ్యాయంలో చివర్న ఇవన్నీ వస్తాయి. వైనాధారిణి అని, అగ్ని అవన్నీ వస్తాయి, శుచి అని వస్తాయి, ఇంకేవేవో వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనకు భవుడు సతీదేవి దక్షుడి కూతురు అని మళ్ళీ అవన్నీ 2వ అధ్యాయంలో కథ మొదలవుతూ ఉన్నది. మనకు ఆ దక్షిణ మార్గంలో వెళ్ళవలసిన అవసరం రాకుండా ఉండాలి. మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవలసిన స్థితి కలుగరాదు. మనం ఉత్తర మార్గంలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకు కానీ ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి దక్షిణ మార్గంలో మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకునే మార్గం ఒకటి ఎట్లయినా ఉన్నది. దక్షతతో కర్మలు చేస్తూ కాక కర్మోపాసనలతో పాటు మనకి తిరిగి రాకుండా వెళ్ళిపోయే జ్ఞాన మార్గం కూడా ఉన్నది. ఈ కర్మ నిష్ఠ జ్ఞాన నిష్ఠల గురించే మళ్ళీ మన వ్యాసుల వారు శివుడు, సతీదేవి, దక్షుడు
అని ఇదంతా చూపిస్తూ కథగా చెప్తూ వస్తూ ఉన్నారు. మళ్ళీ అందులో మనము వ్యాస భాగవతంలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఇదే ఉపనిషత్తును పెట్టుకొని చూసుకుంటూ వెళ్దాం. అర్థం చేసుకుంటూ దాన్ని డీకోడింగ్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ గూడా అంతే. నాకొద్దిది. ఈ దక్షిణ మార్గం వద్దు. నివృత్తి గావాలి నాకు. నేను ఉత్తర మార్గంలో ఉత్తరించి పోవాలి. నిర్విణ్ణహాహం మళ్ళీ నిర్విణ్ణురాలనై ఉన్నాను అని మన దేవహూతి కపిలుల వారిని అడుగుతూ అసలామె మొదలుపెట్టడమే ఈ ప్రశ్నతో. ఈ ప్రాపంచికమైన కర్మలతో దక్షిణ మార్గంలో ఉండి నిర్విణ్ణురాలనై ఉన్నాను. ఇందులో నుంచి బయటపడే మార్గం మోక్షోపదేశం చేస్తావా అంటేనే భగవంతుడు 3వ స్కందంలో చివరన చాలా అధ్యాయాలు ఇదే మార్గాన్ని మళ్ళీ అందులో గూడా కర్మోపాసన మార్గము కాక జ్ఞాన మార్గము ఆయన ఉపదేశం చేస్తూ వచ్చారు. ఇక్కడ గూడా నిర్విణ్ణుణ్ణై ఉన్నాను నేను. ఈ దక్షిణ మార్గంలో గతాగత లక్షణేన రావడం, పోవడం, రావడం, పోవడం, రావడం, చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం. నాకు విసుగొచ్చిందింకా. అతః కాబట్టి యాచే అడుగుతున్నాను. త్వాం నువ్వు పునః మళ్ళీ, పునః మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ మాటి మాటికి గమనాగమనం వెళ్ళడం, రావడం వీటితో కూడి ఉన్న మార్గం గాకుండా దాన్ని వర్జించి శోభనైన పథానయ మంగళకరమైన మార్గంలో తిరిగి రాని మార్గంలో నన్ను నడిపించు. ఎందుకు? రాయే ధనాయ కర్మఫల భోగాయ ఇత్యర్థః. మాటి మాటికి ఎందుకు నేను వస్తుపోతూ ఉంటాను అంటే కర్మఫలాలను అనుభవించడం కోసం. ఇప్పుడు ఇవన్నీ వద్దింకా. అస్మాన్ యథోక్త ధర్మఫల విశిష్టాన్ విశ్వాని సర్వాణి హే దేవా వయునాని కర్మాణి ప్రజ్ఞానాని వా విద్వాన్ జానన్. అస్మాన్ మమ్మల్ని యథోక్త ధర్మఫల విశిష్టాన్ యథోక్త ధర్మఫలాలను సంపాదించుకున్న వాళ్ళము కర్మోపాసనలతో విశిష్టమైన ఫలాలను సంపాదించుకున్నందుకు మమ్మల్ని మా యొక్క విశ్వాన్ని అంటే సర్వాన్ని మొత్తము మేము ఏమి చేశామో ఇంతకాలము జీవిత పర్యంతం మేముండి ఏమి చేశామని ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఓ అగ్ని నీకైతే తెలుస్తాయి దేవా. కాబట్టి మా యొక్క సర్వాణి కర్మాణి జ్ఞానాన్ని మా కర్మలు మా జ్ఞానాలు అంటే మా కర్మలు మా ఉపాసనలు మొత్తము విద్వాన్ తెలిసిన వాడివి కాబట్టి మమ్మల్ని ఉత్తమమైన మార్గంలో నడిపించు. కించ ఎందుకంటే తీసుకెళ్ళి ఏం చెయ్యాలంటే యుయోధి వియోజయ వినాశయ అస్మత్తః జుహురాణం కుటిలం వంచనాత్మకం ఏనః పాపం. యుయోధి అంటే వియోజయ వియోగం కలిగించు నశింపచేయి. ఏవి అంటే అస్మత్ మా వల్ల జరిగిన జుహురాణం ఏమున్నాయో కుటిలమైన వంచనాత్మకమైన కర్మలేమున్నాయో ఏ నస్సులంటే పాపాలు వీటన్నిటిని తొలగించో. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవంతుడు చెప్పింది గుర్తొస్తున్నది. అగ్ని వల్లే ఇవన్నీ దగ్ధమైపోవాలి. కాబట్టి నాలోని ఏ ఏ పాపాలున్నాయో కర్మల మూలాలన్నీ దహింపచెయ్యి. తతః వయం విశుద్ధాః సంతః ఇష్టం ప్రాప్స్యామ ఇది అభిప్రాయః. ఇంకప్పుడు మేము కోరుకున్న విశుద్ధాన్ని మాకిష్టమైన స్థితిని అర్థాన్ని మేము పొందుతాము అని ఇంకా అభిప్రాయము. కింటు వయం ఇదానీం తే న శక్నుమః పరిచర్యాం కర్తుం. కానీ మేమిప్పుడు ఈ సమయంలో వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో మీకోసం ఏ పరిచర్యలు చేయలేము. జీవితాంతం చేశాము. ఇంకిప్పుడు ఈ సమయంలో ఏమీ చేయలేము. భూయిష్టాం బహుతరాం తే తుభ్యం నమోక్తిం నమస్కారేణ పరిచరేమ ఇత్యర్థః. భూయిష్టాం బాగా ఎక్కువగా నీకు నమస్కారాలు మాత్రము పరిచర్యగా చేయగలము అని చెప్తూ ఉన్న చోట మనకు ఈశావాస్యంలోని మంత్రాలు ఆ మంత్రాలకు శంకర్ల వారిచ్చిన భాష్యము పూర్తయింది. ఇక్కడ ఇంకా కొంతగా మిగిలిపోయిన ప్రశ్నలకు సందేహాలకు జవాబులు క్లారిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు మన గురువుగారు. దాన్ని చూసుకుందాము. అవిద్యయా మృత్యుం తీధ్వా విద్యయా అమృతమశ్నుతే వినాశేన మృత్యుం తీధ్వా అసంభూత్యా అమృతమశ్నుతే ఇతి శ్రుత్వా కేచిత్ సంశయం కుర్వంతి. అవిద్యయా మృత్యుం తీధ్వా విద్యయా అమృతమశ్నుతే
వినాశేన మృత్యుం తీర్ధ్వా సంభూత్య అమృతమశ్నుతే అని ఇట్లా ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు రావచ్చు. దానికి ఎందుకు భాష్యం ఇట్లా చెప్పావు నువ్వు? విద్య అంటే ఉపాసన, అవిద్య అంటే కర్మ, లేదా ఇక్కడ వినాశం అంటే కర్మ, సంభూతి అంటే ఉపాసన, ఇవన్నీ నువ్వు ఈ రకంగా ఎందుకు అర్థాలు చెప్పావు? వాటినెందుకు అట్లా సముచ్చయం చెయ్యాలి అని కలుపుకుంటూ వచ్చావు? కర్మోపాసనలని ఒక గ్రూప్‌లో బెట్టి ఉంచాలి. దాన్ని జ్ఞానంతో కలపరాదు. జ్ఞానము, ఆత్మవిద్య వేరే విషయము. ఈ విద్యలతో కూడిన కర్మోపాసనలతో కూడిన విద్య గాదది అని ఎందుకు చెప్తూ వచ్చావు అని నా గురించి, నేను చెప్పిన భాష్యం గురించి ఎవరికైనా ప్రశ్నలు రావచ్చు. ఆ ప్రశ్నలకి జవాబులు చెప్తానిక్కడ అని ఆయన అంటున్నారు. అతః తత్ నిర్ధారణార్థం సంక్షేపతః విచారణాం కరిష్యామః. అందుకని ఈ విషయాలను నిర్ధారించడం కోసం సంక్షేపంగా విచారిస్తున్నాను. తత్ర తావత్ కిం నిమిత్తః సంశయః ఇతి ఉచ్యతే. అనుమానం ఏముందండి, అంతా క్లియర్‌గానే ఉంది అని అన్నా గూడా చెప్తాను విను. తర్వాతైనా మీకీ అనుమానాలు రావచ్చు. అందుకే ముందే జెప్తాను. విద్యా శబ్దేన ముఖ్యా పరమాత్మ విద్యా ఏవ కస్మాత్ న గృహ్యతే. విద్య అంటే పరమాత్మను చెప్పే ఆత్మ విద్య అని ఎందుకు అనుకోవద్దు? నువ్వు దేవతా జ్ఞానంతో కూడిన ఉపాసనా విద్య అని ఎందుకన్నావు అని నన్ను అడగొచ్చు. అట్లానే అమృతత్వం అంటే పరబ్రహ్మమైపోవడము అని ఎందుకు చెప్పుకోవద్దు? ఇది ఆ దేవతా లోకాల వరకు సాధించొచ్చు అని ఎందుకు దాన్నట్లా నువ్వు నిర్ణయించావు అని కూడా నన్నడగొచ్చు. అందుకని నను ఉక్తాయాః పరమాత్మ విద్యాయాః కర్మణః చ విరోధాత్ సముచ్చయ అనుపపత్తిః. మనము చెప్పుకునే పరమాత్మ విద్యకు, కర్మకు విరోధమున్నది. కాబట్టి రెండిటిని కలపలేము అని మన సిద్ధాంతి గురువుగారు శంకర్ల వారు చెప్పగానే మన పూర్వపక్షి ఏమడిగారంటే, సత్యం నిజమే. విరోధః తు నావగమ్యతే. విరోధం ఉందని కూడా తెలియట్లేదు గదా! విరోధ అవిరోధయోః శాస్త్ర ప్రమాణకత్వాత్ యథా అవిద్యా అనుష్ఠానం విద్యా ఉపాసనం చ శాస్త్ర ప్రమాణకం తథా తద్విరోధ అవిరోధౌ అపి. ఇప్పుడు విరోధం ఉన్నది అని ఎక్కడ చెప్తూ ఉన్నారు? ఆత్మ విద్యకు, కర్మలకు విరోధం ఉన్నది అని ఎక్కడున్నది? విరోధాలు, అవిరోధాలు రెండూ శాస్త్రమే చెప్తూ ఉన్నది గదా! శాస్త్ర ప్రమాణమే గదా విరోధ అవిరోధాలు. అట్లానే అవిద్యని అనుష్ఠానం చేయడము, విద్యని ఉపాసించడం కూడా శాస్త్రమే చెప్తూ ఉన్నది గదా ప్రమాణంలాగా. అట్లాంటప్పుడు విరోధ అవిరోధాలు కూడా శాస్త్ర ప్రమాణమే అయి ఉన్నాయి గదా! యథా చ న హింస్యాత్ సర్వాః భూతాని ఇతి శాస్త్రాత్ అవగతం పునః శాస్త్రేణ ఏవ బాధ్యతే అధ్వరే పశుం హింస్యాత్ ఇది. అదే వేదము, అదే శాస్త్రము. భూతాలను దేన్ని, ఏ ప్రాణిని హింసించరాదు అని అదే చెప్తుంది. పునః మళ్ళీ అదే శాస్త్రంలో మనకేం తెలుస్తుంది? దాన్నే, అది చెప్పిన మాటనే అదే బాధించుకుంటూ, ఇదిగో ఈ యజ్ఞంలో పశువులను హింసించవలసి ఉంటుంది అని కూడా చెప్తుంది. ఏవం ఈ విధంగా విద్యా విద్యయోః అపి స్యాత్. ఈ రకంగా విద్యా విద్యలను మనం కలుపుకొని చూసుకోవచ్చు కదా! ఆత్మ విద్యను, తర్వాత మిగిలిన విద్యలను అన్నిటిని కలిపి చూడొచ్చు కదా! నువ్వెందుకు ఆత్మ విద్యను కర్మోపాసనలతోటి విడదీసి చూపించావంటే, విద్యా కర్మణోః చ సముచ్చయః. విద్యను, కర్మను కలిపి ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? అట్లనే ఒకవేళ చేయదలుచుకుంటే ఆత్మ విద్యను కూడా కలిపి చూపించొచ్చు కదా! అని అడిగితే, నా కాదు. ఇదిగో దూరం ఏతే విపరీతే విషూచి అవిద్యా యా చ విద్యా ఇతి జ్ఞాత ఇతి శృతేః. కఠోపనిషత్తులో మనకు ఒక మంత్రమున్నది. దూరం ఏతే విపరీతే అని. కఠోపనిషత్తులో మొదటి అధ్యాయంలో 2వ వల్లిలో దూరం ఏతే విపరీతే విషూచి అవిద్యా యా చ విద్యా ఇతి జ్ఞాత విద్యా అభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవః అలోలుపంత అని 4వ మంత్రం. అందులో ఏముంటుందంటే, ఏదైతే అవిద్య ఉందో, ఏది విద్య ఉందో, ఈ విద్యా విద్యలు 2, ఇక్కడ విద్య అంటే పరబ్రహ్మ విద్య, అవిద్య అంటే అది కాకుండా ఉన్న విద్య, దానికి వ్యతిరేకంగా ఉన్న విద్య.
ఈ 2 దూరంగా ఉంటాయి. ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి. కలిసుండవు. పైగా ఒకదానితో ఒకటి విపరీతంగా ఆపోజిట్‌గా ఉంటాయి. పైగా విషూచి 2 వేరు వేరు మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటాయి అని తెలుసుకోవాలి. ఇప్పుడు విద్యా అభీప్సినం విద్య కావాలని కోరుకునే నచికేతుడికి ఈ అవిద్య అవసరం లేదని నేను అనుకుంటున్నాను మన్యే. ఎందుకంటే నువ్వు ఓ నచికేత బహవః కామాః ఎన్ని కోరికలున్నా గూడా నీ మనస్సు ఏ ప్రలోభానికి లొంగలేదు. నా అలోలుపంత నువ్వు ప్రలోభ పడలేదు గాబట్టి కోరికల ప్రలోభానికి నువ్వు లొంగలేదు కాబట్టి విద్యను కోరుకుంటున్నావని అనుకుంటున్నాను. విద్య వేరు, అవిద్య వేరు. ఆ 2 పరస్పర విరుద్ధమైన విషయాలు వేరు వేరు మార్గాల్లో వెళ్ళిపోతాయి. ఒకదానికొకటి చాలా దూరము అని మనకు కఠోపనిషత్తు చెప్తూ ఉన్నది. ఆ విధంగా చెప్పడం వల్ల ఇతి వచనాత్ అవిరోధః ఇతి చేత్ వీటిని ఈ రకంగా కలుపుతారు గదా! అంటే విద్యా కర్మలని మన దేవతా విద్యను, కర్మలను, ఉపాసనలను, కర్మల్ని కలపవలసి ఉంటుంది అన్నప్పుడు ఎందుకు అని అడిగితే ఇదిగో ఈ మంత్రం ద్వారా మనకు తెలుస్తుంది అని చెప్పారు. అప్పుడు మన పూర్వపక్షి ఏం ప్రశ్న వేస్తున్నారంటే విద్యాంచ అవిద్యాంచ ఇతి వచనాత్ అవిరోధః ఇతి చేత్ విద్యా చ, అవిద్యా చ అని మన కఠోపనిషత్తు కూడా ఒకటే పాదంలో కలిపింది గదా! అవిద్య, విద్య, చ అన్నది గదా! అదే కలిపినప్పుడు సముచ్చయం చేసుకోవాలి గదా! మనం గూడా కలిపేసుకోవాలి గదా! విరోధం ఏమున్నది? అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే మన సిద్ధాంతి నా కాదు. దాన్నట్లా చదవద్దు. అసలు ముందు ఇక్కడే జెప్పింది అవి దూరం ఏతే విపరీతే విశుచి అని చెప్తూ విద్య, అవిద్య అన్నది గాని, అన్నంత మాత్రాన పైన పాదం వదిలిపెట్టి దాన్నెట్లా కలిపేసుకుంటావు నువ్వు? పైగా హేతు స్వరూప ఫల విరోధాత్ దానికి కారణము, దాని స్వరూపము, దాని ఫలము అన్నీ వేరు వేరుగా ఉంటాయి. విద్యలకు, బ్రహ్మ విద్యకు, కర్మోపాసనలకు ఫలితాలు, స్వరూపము, హేతువు అన్నీ వేరు వేరు. విద్య విరోధ అవిరోధయోః వికల్ప అసంభవాత్ సముచ్చయ విధాన అవిరోధః ఏవ ఇతి చేత్ అవిద్య, విరోధం, అవిరోధం. ఈ రకంగా కలుపుకోవచ్చు గదా! వాటిలో ఒకవేళ వ్యత్యాసాలున్నా గూడా కలుపుకుని ఆ విధంగా విరోధం, అవిరోధం అని గూడా మొత్తాన్ని చూసుకుంటూ ఎట్లా మనం కలుపుకుంటూ వస్తామో సమన్వయం చేసుకుంటూ, అట్లనే విద్యలను గూడా కలుపుకుంటూ రావాలి గదా! మరి అంటే కాదు. సంభవ అనుపపత్తేహే ఆ 2 కలిసి ఉండడం అన్నది కుదరదు. సరే అయితే మరి క్రమంగా ఉంటుందా? ఒకదాని వెనకాల ఒకటి 2 కలిసి ఉండకపోతే పోనీ 2 ఒకదాని వెనకాల ఒకటి ఉండొచ్చా? క్రమేణా ఏకాశ్రయే స్యాతాం విద్య ఇతి చేత్ ఏకాశ్రయం ఒకదాన్ని ఆశ్రయించి క్రమంగా ముందొకటి వెనకొకటి ఉండొచ్చు గదా! ఒకే టైంలో లేకపోయినా గూడా, యుగపత్ లేకపోయినా గూడా, సైమల్టేనియస్ కాకపోయినా గూడా, ఒకదాని వెనకాల ఒకటి ఉండొచ్చు కదా! విద్యలు అంటే, కాదు. విద్యోత్పత్తౌ తదాశ్రయే అవిద్యా అనుపపత్తేః నహి అగ్నిః ఉష్ణః ప్రకాశः చ ఇతి విజ్ఞాన ఉత్పత్తౌ యస్మిన్ ఆశ్రయే తత్ ఉత్పన్నం తస్మిన్ ఏవ ఆశ్రయే శీతః అగ్నిః అప్రకాశः వా ఇతి అవిద్యాయాః ఉత్పత్తిః. ఒక విషయంలో విద్య కలిగిందంటే, జ్ఞానం కలిగిందంటే, ఇంకా ఆ విషయంలో అజ్ఞానం అన్నది, అవిద్య అన్నది కలగదు. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అగ్ని ఉన్నదనుకోండి. అగ్నికి ఉష్ణము, వేడి కలిగించే శక్తి, అగ్నికి ప్రకాశము, వెలుగిచ్చే శక్తి ఉన్నది అని విజ్ఞాన ఉత్పత్తౌ జ్ఞానం కలిగితే. ఏ విషయంలో ఈ రకంగా జ్ఞానం కలిగిందో అదే అగ్ని విషయంలో మళ్ళీ అగ్ని చల్లగా ఉంటుంది, ప్రకాశం లేకుండా ఉంటుంది అన్న జ్ఞానం ఇంకా కలగదు. ఒకసారి అగ్నికి ఈ లక్షణాలున్నాయి, దానికి వేడి, ప్రకాశము ఉన్నాయని తెలిసిన తర్వాత, మళ్ళీ అదే పదార్థంలో, అదే అగ్నిలో చలి, చీకటి ఉంటాయని ఇంకా అటువంటి జ్ఞానము కలగదు. కాబట్టి ఒకదాన్ని వెనకాల ఒకటి గూడా కుదరదు. కలిసి ఉండవు. అసలు వ్యతిరేకం 2. ఒకదాని వెనకాల ఒకటి కూడా ఉండవు.
నాపి సంశయ అజ్ఞానం వా. ఇంకా దాని తర్వాత అనుమానము, అజ్ఞానము ఏవి కలగవు. ఒకసారి ఈ రకమైన జ్ఞానం కలిగితే ఇంక అదట్లా ఉంటుంది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్ విజానతః తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః అని మనకు పైన చెప్పినట్టు ఒకసారి ఆ విషయం అర్థమయ్యింది అంటే, మళ్ళీ ఇంక మోహము, శోకము, అనుమానము, సంశయము ఇట్లాంటివన్నీ ఎందుకు కలుగుతాయి? ఇట్లాంటి అజ్ఞానాలు, ఇట్లాంటి సంశయాలు కలగవింక. ఇతి శోకమోహాది అసంభవ శృతేః. అమృతమశ్నుతే అని మళ్ళీ చెప్పారు గదా! అంటే, ఈ అమృతమశ్నుతే అన్నప్పుడు ఏం అమృతమో చూద్దాం మనము. ఇక్కడ చెప్పేది బ్రహ్మము. కానీ ఇక్కడ చెప్తున్నది వాడిట్లా జేశాడంటే అమృతాన్ని అశ్నుతే, వాడిట్లా జేశాడంటే అమృతాన్ని అశ్నుతే అని చెప్తున్నది, అమృతం అశ్నుతే అని చెప్తున్నది ఏం అమృతము అంటే, అది గూడా అర్థం జేసుకుందాము. ఇది ఆపేక్షికం అమృతం. సాపేక్ష, రిలేటివ్. మరణించడానికన్నా చాలా సుదీర్ఘ కాలం బ్రతికుంటే దాని పేరు కూడా అమృతం అని చెప్పుకోవచ్చు. సుదీర్ఘ కాలం, చిరకాలం బ్రతికి ఉంటే, చిరంజీవిగా ఉంటే, అప్పుడు చాలా కాలం బ్రతికుంటే దాన్ని గూడా అమృతత్వం. దేవతలు అమృతులు అని ఎందుకు చెప్తాము? మనుషుల కన్నా గూడా దేవతలు చాలా ఎక్కువ కాలం ఉంటారు గాబట్టి వాళ్ళని అమృతులు అని చెప్తాము. సాపేక్షం, ఇదంతా ఆపేక్షము. రిలేటివ్‌గా ఉంటుంది ఈ అమృతము. యాక్చువల్‌గా మనం చెప్పుకునే అల్టిమేట్ కాదు. రిలేటివ్‌గా ఉన్న విషయం మాత్రమే. అని దానికి ఆయన పరిష్కారం జెప్పారు. ఆ తర్వాత విద్యా శబ్దేన పరమాత్మ విద్యాగ్రహణే. ఒకవేళ విద్య అన్న శబ్దంతోటి పరమాత్మ విద్యని, ఆత్మ విద్యని మనం గ్రహిస్తే, అక్కడ చెప్పబడుతున్నది ఆత్మ విద్య అని ఒకవేళ మనం అనుకున్నాం అంటే, హిరణ్మయేన ఇత్యాదిన ద్వారమార్గ యాచనం అనుత్పన్నం స్యాత్. ఒకవేళ ఇక్కడే విద్యతో ఇది, అవిద్యతోటి అది అని చెప్పినప్పుడు విద్య అనగానే మనం పరబ్రహ్మ విద్య అని అనేసుకున్నామంటే, మరైతే ఆల్రెడీ వాడికి ఇక్కడ పరబ్రహ్మ విద్య అమృతం కలిగిన తర్వాత హిరణ్మయ పాత్రంలాగా ఉన్నాయి నీ కిరణాలు కొంచెం పక్కకు తొలగిస్తావా అని మార్గాన్ని చూసుకుంటూ ఎందుకు వెళ్తాడు వాడు? ఏ మార్గంలో వెళ్తున్నాడు వాడు? అదే అయి ఉంటే. కాబట్టి ఇక్కడ చెప్పింది ఈ అమృతం అన్నది రిలేటివ్. ఒకవేళ ఇక్కడికే అయిపోయి ఉంటే, ఇదేమో చెప్పబడుతున్న విద్యేమో ఆత్మ విద్య. వాడికొచ్చిన అమృతమేమో బ్రహ్మత్వం. అయితే ఇంక తర్వాత హిరణ్మయ పాత్రం ఎందుకు? ఇంకిక్కడి నుంచి పద్యాలెందుకు? ఇంకా మంత్రాలన్నీ అనుత్పన్నం స్యాత్ అవసరం లేకుండా పోయేది. అసల ద్వారం వెతకడం అన్నది అవసరమే ఉండదింక. తస్మాత్ కాబట్టి యథా వ్యాఖ్యాతః ఏవ మంత్రాణాం అర్థః ఇతి ఉపరమ్యతే. కాబట్టి నేనెట్లా వ్యాఖ్యానించానో ఈ మంత్రాలకి అర్థము, అదే ఇంకా ఆ మంత్రాల అర్థము. దీన్ని ఇక్కడికి నేను పరిసమాప్తం చేస్తున్నాను. ఇంకిక్కడికి ఆపేస్తున్నాను అని మన సిద్ధాంతీకరించారు. దాంతో మనకు ఈ ఈశావాస్యోపనిషత్తు, దానికి శంకర్ల వారి భాష్యం పూర్తయింది. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య శ్రీమద్ శంకర భగవతః కృతౌ ఈశావాస్యోపనిషద్ భాష్యం సంపూర్ణం. గోవింద భగవత్పాదుల యొక్క శిష్యులైన శంకరుల వారు మనకిచ్చిన ఈ ఈశావాస్యోపనిషత్ యొక్క భాష్యము దీంతో పూర్తయింది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.